అండ్ ఎలా ఉన్నారు? రీషోరింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ వాటర్ రిమూవింగ్ అనేది చేస్తున్నారు, ట్యాంకర్స్తో రిమూవింగ్ అనేది చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఏరియాలు అయితే ఓకే సెట్ అయినాయి. నార్మల్ ఏంటంటే మొన్న మంగళవారం బుధవారం కూడా వర్షం పడుతుందని చెప్పారు. సో దానికోసం కొంచెం వెయిట్ చేశారు. బట్ మంగళవారం బుధవారం ఎప్పుడైతే వర్షం పడలేదు ఇంకా ఫుల్ స్కూల్ అనమాట. అన్ని రోడ్లు కూడాను ఎన్ని ట్యాంకర్లు చూస్తారు ఏ రకంగా మొత్తం డే అండ్ నైట్ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రోజు ఇలాగ టోటల్ ఆ ఏరియాలో ఉన్న ట్రక్కులన్నీ పెట్టేస్తున్నారు అనమాట డ్రైన్ చేయడం కోసం. చూడండి ఎన్ని ట్రక్కులు పెట్టారు. మొత్తం రోడ్ అంతా ట్రక్కులే, ట్యాంకర్ ట్రక్కులు. ఒక ఏరియా అలా పట్టుకుంటే ఆ ఏరియా మొత్తం డ్రైన్ చేస్తున్నారు అనమాట. అలాగా నిన్న మొన్న వర్షం పడుతుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉండే, దాంతో కొద్దిగా డిలే అయినా కూడాను మళ్ళీ సాయంత్రం నుండి అయితే ఫుల్ 24 hours అయితే కానిస్తున్నమాట ఈ అంతా కూడా. ఎందుకంటే ఈ ట్యాంకర్లతో వీళ్ళంతా వాటర్ తీసాక మళ్ళీ వాటర్ వచ్చేస్తాను ఇబ్బంది, మొత్తం మళ్ళీ సేమ్ అయిపోతుంది అంతా కూడా పరిస్థితి. చూసారు కదా పెద్ద పెద్ద ట్యాంకర్లతో ఏ రకంగా ఇచ్చేస్తున్నారు అనే విషయం. అక్కడ పెద్ద పెద్ద హంపర్లు తవ్వేసి దాని గుండా పైపులు అనేవి వేశారనమాట డ్రైన్ చేయడం కోసం, వాటర్ డ్రైన్ చేసుకోవడం. పెద్ద పెద్ద పంప్స్ అనేవి కూడా పెట్టారు, ఎక్కడికక్కడ పెద్ద పెద్ద పంప్స్ అనేది పెట్టారన్నమాట డ్రైన్ చేయడం కోసమని. ఏ హంపులు ఏ రకంగా పెట్టారు. పైప్స్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు. ఎదురుగా కనిపిస్తున్నాయి చూడండి పైప్స్. ఈ పైప్స్ కూడా పెట్టి హంపర్లుగా పెడుతున్నారు అనమాట వాటర్ ఎక్కడికక్కడ డ్రైన్ చేయడానికి, ట్రాఫిక్ అనేది ఇబ్బంది పెట్టకుండా. ఇదైతే మొన్నటి వరకు విపరీతంగా వాటర్ ఉండే, కార్లు మొత్తం టోటల్ బండి ఇదయ్యేంత వరకు ఈ ఏరియాలో వాటర్ ఉండే, కారు మొత్తం మునిగిపోయేంత వాటర్ ఉండే. ఈ పైప్స్ ఉన్నాయి కదా ఎక్కడికక్కడ పైప్స్ అనేవి పెట్టి వాటర్ అనేది డ్రైన్ చేస్తున్నారు అన్నమాట. ఇవి వెంటనే ఇన్స్టెంట్గా ఆ పైపులు అనేవి అక్కడ పెడుతున్నారు. దాని నుండి ఇంజిన్లు పెడుతున్నారు, వాటర్ ఇంజిన్లు పెట్టి నీళ్ళు అనేది తోడుతున్నారు అన్నమాట ఈ పైప్స్. ఇప్పుడు హంపర్ కనిపిస్తుంది చూడండి, ఈ రకంగా హంపర్ అనేది ఇచ్చేస్తున్నమాట. రోడ్డును అడ్డంగా తవ్వేసి ఆ పైప్స్ పెడుతున్నారు. ఆ పైప్స్ గుండా ఇవి పెడుతున్నారు అన్నమాట. ఈ ఇంజన్ యొక్క ఇవి ఉంటాయి కదా హోసులు పెట్టి వాటర్ తీస్తున్నారు. రెండో వైపు నుండి వీళ్ళు ట్యాంకర్లతో తీస్తున్నారు. అంతంత వాటరు. ఇప్పుడు ఈ ఏరియా అంతా ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద ట్రక్ మునిగిపోయేంత వాటర్ ఉండే ఈ ఏరియా అంతా కూడాను. సో అలాంటివి ఇలా ఓన్లీ ట్యాంకర్లతో తీస్తే సెట్ కాదు కదా. అందుకోసమని ఏం చేశారంటే రెండు ఇది ఒకవైపు ఇంజిన్స్తో వాటర్ తీస్తున్నారు, ఇంకోవైపు ట్రక్స్తో వాటర్ తీస్తున్నారు, ట్యాంకర్స్తో మోస్తున్నారు అన్నమాట నీళ్ళు. ఆపోజిట్ రోడ్లో చూడండి ఇంకా ఎంత వాటర్ ఉందన్నమాట. ఫుల్ వాటర్ ఉంది ఆ రోడ్లో. అలాగే ఏ రోడ్లో అయితే కార్లు మునిగిపోయేంత వాటర్ ఉంటాయి అట్లయితే అలౌ చేయట్లేదు. ఎక్కడైతే వీళ్ళు డ్రైన్ చేస్తున్నారు ఆ ఏరియాలో బల్లుకి అలౌ చేస్తున్నారు. చూడండి ఎలా తయారైంది. ఇలా పైప్స్ వేసేటప్పుడు ఈ రకంగా హంప్స్ తయారు చేసి కింద నుండి పైప్ లైన్లు వేస్తున్నారు అనమాట. చూస్తారు కదా హోస్లు వేసి అక్కడ వాటర్ తీస్తున్నారు అనమాట. దీనికి దగ్గరలోనే సముద్రం ఉంటుందన్నమాట. దాని సముద్రానికి ఇదంతా వాటర్ అంతా కనెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద పైపుల నుండి హోసులు చూస్తారు కదా, ఇవన్నీ కూడాను రౌండ్ డబోట్లు అన్నీ దారుణంగా తయారైపోయాయి. ఈ హోసులు గుండా సముద్రానికి డైరెక్ట్గా వాటర్ అన్ని కనెక్ట్ చేస్తున్నారు. ఒక 1 kilometer దూరంలో సముద్రం ఉంటుంది ఇక్కడ నుండి. ఇదంతా కూడా స్టిల్ వాటర్ అనేది ఇంకా వెళ్తూనే ఉంది. సో ట్యాంకర్లు ఎన్ని ట్యాంకర్లు అనేది పెట్టున్నారు వీళ్ళు. ఒక ఏరియాలో ఒక రోజు దిగితేనే మొత్తం ఖాళీ చేసేటట్టు అది చేస్తున్నారు వీళ్ళు. అన్ని ట్యాంకర్స్ పెట్టేసి వాటర్ అయితే తీస్తున్నారు. ఎక్కడికక్కడ మోటార్స్ కూడా బిగించారు. ఫుల్ మోటార్స్ అనేవి బిగించారు అన్నమాట. ఎక్కడికక్కడ ఇంజిన్స్, అదే మోటార్ ఇంజిన్స్, హెవీ ఇండస్ట్రియలైజర్, పెద్ద పెద్ద ఇండస్ట్రియలైజర్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద ఇండస్ట్రియలైజ్డ్ పంప్స్ అయితే సెట్ చేశారన్నమాట. టోటల్ బల్దియా వాళ్ళు పోలీస్ వాళ్ళు ర్యాపిడ్ ఇల్లు ఉంటారు కదా రెస్క్యూ టీము, వాళ్ళు కూడాను అందరూ కూడాను బాగా అయితే కష్టపడుతున్నారు అన్నమాట. మళ్ళీ రీస్టోర్ చేయడానికి చాలా ఏరియాలో బాగానే రీస్టోర్ చేస్తారన్నమాట. వెంటనే చాలా ఏరియాలో క్లియర్ చేస్తున్నారు ఇన్స్టెంట్గా. ఆ ఏరియాలో ఒక టీం అనమాట. ఎలా అంటే పైపింగ్ వెళ్ళే టీము, తర్వాత ఈ సివిల్ వర్క్ చేసే టీము, మోటార్ డ్రైన్ చేసే టీము ఒక సెట్గా వెళ్తున్నారు. ఒకరు తర్వాత ఒకరు వెంటనే రోడ్డు క్లోజ్ చేస్తేను వితిన్ ½ an hourలో మన సార్ ఇలా పదుల సంఖ్యలో ఎన్ని ట్యాంకర్లు పెట్టేసి లాగుతున్నారు వాటర్. ఈ రకంగా మొత్తం ట్యాంకర్తో డ్రైన్ చేస్తున్నారు వాటర్ అనేది. ఇలా పదుల సంఖ్యలో ట్యాంకర్లు పెట్టున్నారు.
టైంకి తగ్గట్టు బిజినెస్ తగ్గట్టు చూస్తారా, ఎక్కడ ఏ షాపింగ్ మాల్లో చూసినా కూడా ఈ చిన్న చిన్న బోట్లు ఇక్కడ నీటిలో ఆడుకునేవి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. వీళ్ళు బిజినెస్ స్టార్ట్ ఇదే ప్లాన్ ఇలా ఈ రకంగా అనమాట. సో ఎక్కడ ప్రతి షాపింగ్లో కూడాను ఇవి ఎంట్రన్స్లో మాల్స్లో పెట్టేశారు. వాటర్ అనేది 10 రోజులు అవుతుంది కదా, 10 రోజుల్లో ఎక్కడ చూస్తే అక్కడ స్విమ్మింగ్ పూల్ లాగా వాటర్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇంకా చాలా దగ్గరలో ఇంకా వాటర్ ఉందన్నమాట, వాటర్ వస్తూనే ఉంది. ఇంకా ఎక్కడి నుండి వస్తుందో తెలియదు వాటర్ అనేది. చూడండి, వర్షం తగ్గిపోయి 10 రోజులు అవుతున్నా కూడాను వాటర్ ఫ్లో అవుతుంది. ఇంకా ఫ్లడ్ వాటర్ అనేది ఇంకా వస్తూనే ఉంది ఎక్కడి నుండో, అలా ఇంకా పారుతూనే ఉన్నాయి. చూడండి వాటర్ అనేది అది ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియదు. మేబీ ఇది అంతా కూడాను ఈ కొండ చర్యలు వాటి నుండి వాటర్ వస్తుంటాయి, గ్రౌండ్ వాటర్ అలా బయటకు వస్తుంది అనుకుంటా. ఇదంతా కూడా ఇంకా వాటర్ డ్రైన్ కావట్లేదు, ఇన్ని రోజుల నుండి వాటర్ తీస్తున్నా కూడా డ్రైన్ కావడం లేదు. ఈ రకంగా బల్దియా వాళ్ళు అయితే చాలా కష్టపడుతున్నారు మొత్తం క్లియర్ చేయడానికి. ఇది సెటప్గా ఈ రకంగా వస్తున్నారు అనమాట. ఒక టీం ఎక్సవేటర్, అదేవిధంగా ఎవరైతే ఇది ఉంటాయి పంప్స్ పెట్టేవాళ్ళు, తర్వాత ఇది ఇన్స్టలేషన్ టీము, తర్వాత వీళ్ళందరూ కూడాను ఒక టీమ్గా అయ్యి ఒక రోడ్డు అనేది క్లోజ్ చేస్తేను ఒక 1 అవర్లో క్లోజ్ చేస్తేను వెంటనే మళ్ళీ అదే రోడ్డు వితిన్ 1 అవర్లో ఓపెన్ చేసేస్తున్నారు అనమాట. వాళ్ళు తవ్వేసి అందులో పైప్ పెట్టేసి మట్టి కప్పేసి దాని రోడ్లు అనేది ఓపెన్ చేసేస్తున్నారు. ఈ రకంగా సముద్రం కనమాట పైపులతో కలుపుతున్నారు. చూసారు కదా ఎంత పెద్ద లైన్ వేశారు. ఎదురుగా మనకు కొద్ది దూరంలో కనిపిస్తుంది కదా, అది అక్కడ ఇదనమాట బీచ్ ఉంటుంది, సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలో ఈ పైపులతో వాటర్ కలిపేస్తున్నారు అనమాట. ఈ రకంగా మధ్యలో వీటికి ఇది సరిపోదు, పవర్ సరిపోదు కదా, మళ్ళీ మధ్యలో వాటికి మళ్ళీ కలిపారు అనమాట. పైప్స్ ఇవి కలుపుకున్నారు, పంప్స్ అనేవి కలుపుకున్నారు. ఈ ఏరియా కూడా ఒకప్పుడు ఎంత కూడా అరబ్బీ ఏరియా, ఇదంతా వాటర్తో నిండిపోయి ఉండే. మొత్తం ఒక్కొక్క ఏరియా ఒక్కో రోజు అలాగా క్లియర్ చేసుకుంటూ అలా రకంగా వస్తున్నారు వీళ్ళు. ఇదంతా అరబ్బీ ఏరియా అనమాట, లోకల్స్ ఉండే ఏరియా ఇదంతా కూడా. ఇది ప్రతి రౌండ్ అబౌట్లో కూడా ఇలా పైపులు పెట్టేసి హంపర్లా పెట్టేసి బళ్ళకి అయితే ఇచ్చేస్తున్నారు. మధ్యగుండా వాటర్ అనేది వెళ్ళే పైప్స్ హోసులు అనేవి పెడుతున్నారు ఇదంతా ప్రతి ఏరియాలో కూడా. కొన్ని ఏరియాలో ఏంటంటే డౌన్లో ఉండడంతో ఆ వాటర్ ఆటోమేటిక్లీ ఫ్లో అయిపోయి వెళ్ళిపోతుంది. కొన్ని ఏరియాల్లో అయితేను వాటర్ అనేది ఉండిపోతుంది, ఏదైతే డౌన్లో ఉంటుంది వాటర్ ఆ ఏరియాలో వాటర్ అయితే ఉండిపోతుంది. అలాంటి ఏరియా నుండి అయితేను పైప్స్ పెట్టేసి ఇలాగ సముద్రంలోకి డ్రైన్ చేస్తున్నారు వాటర్ అనేది. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఇదంతా టెంపరీ కోసం చేస్తున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు. పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు చూడట్లేదు. ప్రతిసారి వర్షాలు వచ్చేటప్పుడు ఇదేనమాట వీళ్ళు చేసేది, ట్యాంకర్లు తెచ్చేది, మోటార్లు తెచ్చేది, వాటర్ అనేది డ్రైన్ చేసేది. ఇక్కడే కదా వీళ్ళకి ఇక్కడ నుండి 1 కిలోమీటర్ దూరంలో వీళ్ళకి సముద్రం ఉంటుంది. ఆ సముద్రం కనెక్ట్ చేస్తేను డ్రైనేజ్ సిస్టమ్, సీవేజ్ సిస్టమ్ పెట్టేసి కనెక్ట్ చేస్తే సరిపోయేది. అది ఎందుకు చేయడం లేదో తెలియదు. ఇలా టెంపరీ ఎప్పుడైతేనో వర్షాలు పడతాయో అప్పుడు హడావిడి చేసేది అనమాట. ఇలాగా వాళ్ళకి అరబ్బీ వాళ్ళకి ఏదైనా ఒక ప్యాకేజీ ఇచ్చేసేది. గతంలో ఒక్కొక్క హౌస్కి ఎంతో కొంత ఇచ్చారు, ప్యాకేజీ అనేది ఇచ్చారు. అలాంటిది ఏదైనా ఇచ్చేసేది. దానికి బదులు ఇలా పర్మనెంట్ సొల్యూషన్గా వాళ్ళకి ఏదో డ్రైనేజ్ సిస్టమ్ గట్రా పెడితేనో సరిపోయేది. డ్రైనేజ్ సిస్టమ్ అనేది పెట్టట్లేదు అనమాట. డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే ఇన్ని రోజులు 10 రోజుల పాటు వాటర్ డ్రైన్ కాకుండా ఉండదు. సో 10 రోజుల పాటు వాటర్ అనేది అలా ఏరియాలో ప్రతి ఏరియాలో వాటర్ ఉండిపోతుంది అనమాట. ప్రజలకి ఇబ్బంది అవుతున్నాయి చాలా దగ్గరలో. చాలా గతసారి అయితే దారుణంగా అయితే చాలామంది పాస్పోర్ట్లు అవి ఇంట్లోకి నీళ్ళు వచ్చేసాకను ఎంత డ్యామేజ్, చాలామంది డోర్స్ అవన్నీ పగిలిపోయాయి అనమాట. గ్లాస్ డోర్స్ ఉంటాయి, షాప్ యొక్క గ్లాస్ డోర్స్, బళ్ళు అన్నీ కూడా పగిలిపోయాయి ఈ ఫ్లో ఎక్కువ వాటర్ ప్రెజర్కి అన్నిటికి కూడాను. ఇంకా చూసారు చూసారు ఇటువైపు అంతా లెఫ్ట్ సైడ్ చూడండి, ఇదంతా వాటర్ ఉంది. ఇంకా రోడ్డు పైన వాటర్ మాత్రమే తీస్తున్నారు తప్ప బయట లోన ఉన్న వాటర్ అనేది ఇంకా ఉంది. చూడండి ఎంత చెరువుల్లాగా ఉన్నాయి అంతా కూడా. అవేం చెరువులు ఏం కాదు, అది నార్మల్ ఏరియా అనమాట. పోతే వీళ్ళు ఏంటంటే ప్రయారిటీ బేస్డ్. ఇవతల వైపు రోడ్ అనేది డ్రై అయింది, కానీ అవతల వైపు నుండి రోడ్డు నుండి ఇంకా వాటర్ తీయలేదు చూడండి. సో ప్రయారిటీ బేస్డ్ ముందు రోడ్లు క్లియర్ చేస్తున్నారు అనమాట, తర్వాత లోకల్ ఏరియాలో అన్ని క్లీన్ చేస్తున్నారు. ముందైతే రోడ్స్ ఒక్కొక్క రోడ్డు ఓపెన్ చేస్తున్నారు. ఇది ఉమ్మన్కి వెళ్ళే రోడ్ అనమాట. ఇలా డైరెక్ట్గా ఈ రోడ్ నుండి వెళ్ళిపోతే మనం ఉమ్మన్ వెళ్ళిపోవచ్చు. ఇది ఉమ్మన్ కనెక్టివిటీ అయ్యే రోడ్ ఇది. హోప్ ఇంకో వర్షం పడకపోతేనో ఇంకో 2-3 రోజుల్లో మొత్తం సెట్ అయిపోతాయి అంతా కూడాను. పోతే ఇది టెంపరీ సొల్యూషన్లు కాకుండాను పర్మనెంట్గా ఏదో ఒకటి చేస్తే బాగుండే. సివేజ్ సిస్టమ్ అనేది అండర్ గ్రౌండ్ సివేజ్ సిస్టమ్ లాంటిది గట్రా పెడితే వీళ్ళకి బాగుండే. కానీ ఏంటంటే ఇప్పుడు
2-3 ఏళ్ళకి 2022లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది.